ప్రపంచంలో ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా వేలు కాదు లక్షల మంది వెనకాల పరిగెత్తేవారు. కొన్ని చోట్ల క్రౌడ్ కంట్రోల్ చేయలేక కాన్సర్ట్స్ ని క్యాన్సిల్ చేసేవారు. అతడు స్టార్ కాదు, ఒక ఫెనామినా. ప్రపంచం మొత్తం అతన్ని దేవుళ్ళ ఆరాధించింది. కానీ అదే ప్రపంచం అతన్ని అర్థం చేసుకోలేకపోయింది. ఒకవైపు ఫేమ్, మరోవైపు పెయిన్. ఇది ఒక లెజెండ్ కథ. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఆ మ్యాజిక్ మ్యాన్ ఎవరని. This is Mahesh. King of Pop, మైకేల్ జాక్సన్. ప్రపంచం ఇచ్చిన పేరు కింగ్ ఆఫ్ పాప్. మైకేల్ జాక్సన్ ఆల్బమ్ థ్రిల్లర్ ప్రపంచంలోనే మోస్ట్ సోల్డ్ ఆల్బమ్ ఎవర్. అప్పట్లోనే 750 మిలియన్ల కాపీలు అమ్ముడయ్యాయి. మైకేల్ పాటలు పాడలేదు, చరిత్ర రాశాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మైకేల్ జాక్సన్ గురించి ఇంకా చాలా మందికి తెలియదు. 1990s లో మైకేల్ టూర్స్ కి వెళ్ళినప్పుడు దేశాల ప్రభుత్వాలే ఆయనకి సెక్యూరిటీ ఇచ్చేవి. అది కూడా సాధారణ సెక్యూరిటీ కాదు. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ వరకు రోడ్స్ బ్లాక్ చేసి పోలీస్, మిలిటరీ లెవెల్ ప్రొటెక్షన్ ఇచ్చేవారు. ఎందుకంటే ఆయన కోసం వచ్చిన క్రౌడ్ ని కంట్రోల్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మైకేల్ జాక్సన్ అపియరెన్స్ కోసం ఫ్యాన్స్ రోజుల తరబడి వెయిట్ చేసేవారు. చాలా సార్లు కాన్సర్ట్స్ లో ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక ఫైట్ అయ్యేవారు. అంటే కళ్ళు తిరిగి పడిపోయేవారు. డేంజరస్ వరల్డ్ టూర్ సమయంలో స్టేడియంలో ఆయన స్టేజ్ పైకి వచ్చేటప్పుడు వేలాది మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆడడంతో కొంతమంది ఎమోషనల్ గా మారి ఫెయింట్ అయ్యారు. ఇది ఒక్కసారి కాదు, చాలా కాన్సర్ట్స్ లో రిపీట్ అయ్యింది. మైకేల్ జాక్సన్ ని చూడడం అంటే ఒక ఎమోషన్. మైకేల్ జాక్సన్ ఒక దేశానికి మాత్రమే స్టార్ కాదు, ప్రపంచానికే స్టార్. మైకేల్ జాక్సన్ కి సంబంధించి ఇది చాలా మందికి తెలియదు. మైకేల్ జాక్సన్ ఇండియాకి కూడా వచ్చాడు. 1996 హిస్టరీ వరల్డ్ టూర్ లో భాగంగా ముంబైలో కాన్సర్ట్ ఇచ్చాడు. అది సాధారణ కాన్సర్ట్ కాదు, ఇండియాలో జరిగిన బిగ్గెస్ట్ మ్యూజిక్ ఈవెంట్స్ లో ఒకటి. ఆ రోజు ముంబై మొత్తం లిటరల్లీ ఆగిపోయింది. ఎక్కడ చూసినా ఫ్యాన్సే. ఒక మైకేల్ జాక్సన్ పేరు మాత్రమే వినిపిస్తోంది. ఎయిర్పోర్ట్ నుంచి స్టేడియం వరకు లక్షల్లో ఫ్యాన్స్ ఆయన చూడడానికి వచ్చారు. అప్పట్లో కూడా సెక్యూరిటీ చాలా టైట్ గా ఏర్పాటు చేశారు. అతను స్టేజ్ పైకి వచ్చేటప్పుడు క్రౌడ్ అరుపులతో స్టేడియం కప్పించిపోయింది. అతను ఇండియాలో కూడా స్టార్. అంతేకాదు ఒక సంచలనంగా మారాడు. ఒక స్టెప్ తో ప్రపంచాన్ని షేక్ చేశాడు మైకేల్ జాక్సన్. ఆ ఒక స్టెప్ మూన్ వాక్. మూన్ వాక్ తర్వాత ప్రపంచం మొత్తం అదే స్టెప్ ని ఇమిటేట్ చేసింది. అతను డాన్స్ మాత్రమే చేయలేదు, ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. కానీ అసలు మ్యాజిక్ ఇంకా మిగిలే ఉంది. ఇంకా స్మూత్ క్రిమినల్ లో చేసిన 45 డిగ్రీస్ లీన్ స్టెప్ మానవ శరీరంతో అసాధ్యం అనిపించే స్టెప్. అది ప్రత్యేకంగా డిజైన్ చేసిన షూ. అతని బాడీ కంట్రోల్ వల్లే అది పాసిబుల్ అయ్యింది. సాధారణ డాన్సర్లు 25 నుంచి 30 డిగ్రీస్ మాత్రమే ముందుకు వాడగలరు. కానీ మైకేల్ 45 డిగ్రీస్ వరకు వాడతారు. అందుకే అది డాన్స్ కాదు, ప్యూర్ మ్యాజిక్. ఈజ్ ఎ మెజిషియన్. ఇన్ని అద్భుతాలు చేసిన ఈ లెజెండ్ జీవితం అంత సింపుల్ కాదు. ప్రపంచం మొత్తం కలర్ గురించి మాట్లాడింది. బ్లాక్ నుంచి వైట్ అయ్యాడని మైకేల్ జాక్సన్ ని క్రిటిసైజ్ చేసింది వరల్డ్ మొత్తం. కానీ నిజం ఏంటంటే మైకేల్ జాక్సన్ విటిలిగో అనే చర్మ వ్యాధితో బాధపడ్డాడు. మొదట చిన్న మచ్చలు, తర్వాత శరీరం అంతా స్ప్రెడ్ అయ్యాయి. ఇది చాలా మందికి తెలియదు. అతను మారలేదు, అతని శరీరం మాత్రమే మారింది. అంతేకాదు నల్లజాతి వ్యక్తిగా ఉన్నప్పుడే మైకేల్ జాక్సన్ క్రేజ్ పీక్స్ కి వెళ్ళింది. ఆ థ్రిల్లర్ మూన్ వాకింగ్ ఆల్బమ్ విడుదలైనప్పుడు మైకేల్ జాక్సన్ చాలా అందమైన నల్లజాతి వ్యక్తిగా ఉండేవాడు. ఎర్లీ డేస్ లో మైకేల్ క్రేజ్ అంతా కూడా ఒక నల్లజాతి వ్యక్తిగా అతను సాధించిన విజయం వల్లే వచ్చింది. అయితే విటిలిగో అనే స్కిన్ డిసీజ్ ని దాచడానికి మైకేల్ జాక్సన్ తన స్క్రీన్ ను బ్లీచ్ చేసుకున్న తర్వాతే అతన్ని ఒక విచిత్రమైన వ్యక్తిగా చూడడం మొదలు పెట్టారు. నిజానికి మైకేల్ జాక్సన్ తనకి నచ్చిన రంగులో ఉండడానికి అతనికి హక్కు ఉంది. అదే సమయంలో అతనికి డబ్బు కూడా ఉంది. కానీ మైకేల్ జాక్సన్ నల్లగా ఉన్నందుకు గర్వపడ్డాడు. అలాగే రంగును బట్టి ఎవరిని చులకనగా చూడకూడదని భావించాడు. మైకేల్ జాక్సన్ ఒక నల్ల జాతీయుడిగానే విజయం సాధించాడు. ఇది పక్కా ట్రూ. కానీ అతని చర్మం రంగు తెల్లగా మారడమే అతని వృత్తిపై ప్రభావం చూపింది. 1991 బ్లాక్ ఆర్ వైట్ పాట విడుదల కావడానికి చాలా సంవత్సరాల ముందే మైకేల్ జాక్సన్ విటిలిగోతో బాధపడ్డాడు. అతని తల్లి తరఫు తాతకు కూడా ఈ వ్యాధి ఉండేది.
మైకేల్ యుక్త వయసు ప్రారంభంలోనే వేళ్లపై చిన్న చిన్న నేతరంగు మచ్చలు రావడం మొదలయ్యాయి. కానీ అవి ఎక్కువగా ఎవరి దృష్టికి రాలేదు. మైకేల్ జాక్సన్ స్వయంగా ఒప్పుకున్న దాని ప్రకారం 1970s చివరలో ఎర్లీ 80s లలో ఆఫ్ ది వాల్ థ్రిల్లర్ ఆల్బమ్ విడుదలైనప్పుడు ఈ వ్యాలీ అతనికి సమస్యగా మారడం మొదలైంది. 1980s ప్రారంభంలో సే 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 పాటకు వీడియో తీసే సమయానికి ఈ విడిలిగో అతని ముఖంతో పాటు మెడకు వ్యాపించింది. కానీ అక్కడ నుంచి స్టోరీ కంప్లీట్లీ మారిపోతుంది. మొదట మైకేల్ సాధారణ మేకప్ తో కొంతకాలం పాటు దానిని ప్రపంచం నుండి దాచాడు. కానీ తర్వాత నిరంతరం పెరుగుతున్న తెల్లటి మచ్చలను కప్పిపుచ్చడానికి ప్రత్యేకంగా తయారు చేసిన ముదురు రంగు మేకప్ ను ఉపయోగించడం ప్రారంభించాడు. మొదట కొన్ని సంవత్సరాలు అవి చాలా బాగా పనిచేసింది కూడా. కానీ దురదృష్టవశాత్తు అతని విషయంలో ఆ వ్యాధి అత్యంత తీవ్రమైన రూపంలో ఉంది. అది ఇకపై చేతులు ముఖానికి పరిమితం కాకుండా శరీరం అంతటా వ్యాపించింది. అతని ముఖం, మెడ, చేతులపై రంగు కోల్పోయిన భాగాలు అంతగా పెరిగాయి. అతని చర్మంపై తెలుపు రంగు ప్రధానంగా మారిపోయింది. దాంతో మైకేల్ జాక్సన్ ముదురు రంగు మేకప్ నుండి తెలుపు రంగు మేకప్ కు మారాల్సి వచ్చింది. 1987 లో బ్యాడ్ ఆల్బమ్ విడుదలైనప్పుడు పీపుల్ అనే పేపర్ ముఖ చిత్రంపై మైకేల్ ఫోటో వచ్చినప్పుడే ప్రపంచం అప్పుడే తీర్పు ఇచ్చేసింది. ఈ వ్యక్తి వింతగా ఉన్నాడా లేక ఏంటి అనే అవమానకరమైన ఎడ్లతో మైకేల్ ఫోటోను పబ్లిష్ చేశారు. అప్పుడే ప్రపంచం మొదటిసారిగా మైకేల్ జాక్సన్ ని ఆ కోణంలో గమనించడం ప్రారంభించింది. అయితే ఆ సమయంలో మైకేల్ జాక్సన్ తన చర్మ వ్యాధి గురించి వివరించకపోవడం విచారకరం. బహుశా జీవితాంతం ఎదురైన పరిశీలన, ఎగతాళి నుంచి తనని తాను కాపాడుకోవాలనుకున్నాడేమో. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఈ స్టోరీ ఇక్కడితో ముగియలేదు. తన లుక్ చేంజ్ అవుతుండడంతో మీడియా మైకేల్ జాక్సన్ ని వీడు అని పిలిచింది. చర్మాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మైకేల్ జాక్సన్ గ్లౌస్, లాంగ్ స్లీవ్స్, అంబ్రెల్లా వాడడం మొదలుపెట్టాడు. బయట ప్రపంచం మైకేల్ జాక్సన్ అంటే వెర్రెత్తిపోయేది. ప్రపంచమంతా మైకేల్ ని ఆరాధించడం మొదలుపెట్టింది. కానీ లోపల మాత్రం అతను ఒంటరిగా బాధపడ్డాడు. ఇప్పుడు ఆ లెజెండ్ స్టోరీ మళ్ళీ వస్తుంది. మైకేల్ అనే బయోపిక్ లో అతని మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటిస్తున్నాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్, డాన్స్ మైకేల్ ని మళ్ళీ తిరిగి వచ్చినట్లు అనిపిస్తోంది. థ్రిల్లర్, బీజిక్, బిల్లీ జేన్ మూమెంట్స్ మళ్ళీ స్క్రీన్ పై మెస్మరైజ్ చేయబోతున్నాయి. మైకేల్ జాక్సన్ చిన్నతనం నుంచి గ్లోబల్ సూపర్ స్టార్ గా ఎదిగిన తీరు, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, వ్యక్తిగత జీవితంలోని వివాదాలను ఇందులో టచ్ చేశారు. కేవలం విజయాన్ని కాకుండా అంతర్గత సంఘర్షణను కూడా ఈ సినిమాలో ఎమోషనల్ గా చూపించారు. కోల్మాన్ డొమింగ్, నియా లాకు, మైల్స్ టెల్లర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మైకేల్ జాక్సన్ అతను ఒక పాప్ స్టార్ కాదు, అతను ఒక ఎరా. అతను ఒక ఎమోషన్, ఒక వైబ్రేషన్. ప్రపంచం మొత్తం సంగీత ప్రియుల్లో గుండెలో ఎప్పటికీ నిలిచే పేరు. మైకేల్ జాక్సన్ ఒక మనిషి కాదు, ఒక ప్రపంచం. మైకేల్ జాక్సన్ ని ప్రపంచం మొత్తం చూసింది, కానీ అతని నిజమైన కథను ఎవరు చూడలేదు. మీరు మైకేల్ బయోపిక్ చూసారా? చూసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.